హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నార్త్ వర్సెస్ సౌత్ కపుల్. ఇవాళ మన వీడియోలో చికెన్ పికిల్ చేయబోతున్నానండి మీ అందరి కోసము. సో ఈ చికెన్ పికిల్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది ఒకసారి చూసేద్దాము రండి. నేను తీసుకున్నాను 1.5 kg చికెన్. ఇది ఆల్రెడీ నేను వాష్ చేసేసి టర్మరిక్ ప్లస్ సాల్ట్ వేసేసి ఫ్రీజర్లో ఫ్రిడ్జ్లో నేను హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి మెంతుల పౌడరు, ఇది కొరియాండర్ పౌడర్, జీలకర్ర పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ ప్లస్ పల్లి ఆయిలే కావాలండి మనకి. ఎందుకంటే పల్లి ఆయిల్లో ఏ పికిల్ చేసినా కానీ కూడా టేస్ట్ కొంచెం చాలా బాగా వస్తుంది. కొంచెం కూడా కాదు, చాలా బాగా వస్తుంది. అదే మీరు సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరే ఆయిల్ తీసుకుంటే అంత టేస్ట్ బాగుండదు. పల్లి ఆయిల్తోనే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వీడియో స్టార్ట్ చేసేస్తామండి, ప్రిపరేషన్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందామండి మనము. ఓకే, మెయిన్ మనము గుర్తుంచుకునే విషయాలు ఏంటంటే చికెన్ పికిల్ ఏ పికిల్ చేసేటప్పుడు మనము షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రావాలి అన్నదాన్ని కూడా తొందరగా పాడవద్దు అంటే వాటరు తడి మట్టుకి కొంచెం డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తగలద్దండి. అది తగిలితే తొందరగా చెడిపోతుంది అనమాట ఏ పికిల్ అన్నా. సో నేనైతే స్టవ్ ముట్టించేసుకున్నానండి, దీంట్లో కడాయి పెట్టేసుకున్నాను. ఫస్ట్ దీంట్లో చికెన్ వేసేసి నేను దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై చేసేస్తాను. ఫస్ట్ ఇందులో ఏమి వాటర్ యాడ్ చేయను నేను. దీంట్లోనే ఆల్రెడీ చికెన్లో మనకి ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో ఇదే డ్రై అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, వితౌట్ యాడింగ్ ఎనీ ఆయిల్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఇలాగే యాడ్ చేసుకుందామండి. జస్ట్ కవర్ చేసేస్తాము. జస్ట్ 15 minutes అండి. 15 minutes సిమ్లోనే పెట్టేసి వాటర్ అంతా ఇది చేయాలి, డ్రై చేయాలన్నమాట దాంట్లో ఉన్న వాటర్. ఎందుకంటే లేకపోతే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు అనేది రాదు మనకి ఇందులో ఉన్న వాటర్ డ్రై అవ్వకపోతే. సో దాని తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఒక 15 minutes అండి. ఒకసారి చూద్దామండి వాటర్ ఎంతవరకు వచ్చిందో. చూడండి ఎంత వాటర్ వస్తుందో దీంట్లో నుంచి, చికెన్ నుంచి. ఓకే, ఇప్పుడు ఇదంతా కొంచెం ఇంకా కొంచెం డ్రై అయిపోవాలి. ఓకే, జస్ట్ ఒక 2 minutes. ఈ డ్రై అయ్యేంత వరకు మనం సపరేట్గా కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ దీంట్లో పోసేసి ఫ్రై చేయాలన్నమాట. ఓకే, ఆయిల్ని హీట్ చేసుకుంటే ఫ్రై చేసుకోవచ్చు. ఈ నాన్ వెజ్ పికిల్కి కంపల్సరీ ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అది షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది, ప్లస్ టేస్ట్ ఉంటుంది. పికిల్స్కి అయితే కంపల్సరీ అది అందరికీ తెలిసిందే, ఎక్కువ పడుతుంది ఆయిల్ మట్టుకు. ఇది ఇప్పుడు మీరు చూడొచ్చు, డ్రై అయిపోయింది చికెన్, మొత్తం డ్రై అయిపోయింది. చూడండి, ఆయిల్ అసలు వాటర్ అసలు ఎక్కడ లేదు మీకు. ఓకేనా, సో ఇది ఆయిల్ ఇది హీట్ అయినాక ఇందులో పోసేసి ఫ్రై చేయడం అనమాట. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. దానికన్నా ఎక్కువ చేసుకుంటే మనకి పీసెస్ అనేది చాలా హార్డ్గా అయిపోతుంది అనమాట. ఆ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది, మంత్స్ వస్తుంది, కానీ ఏంటంటే పీసెస్ మనం తినలేము కూడా. సో అందుకని లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. దీనికి ఈ ఇంగ్రీడియంట్స్ చూపించాం కదా, ప్లస్ మనకి ఇది టర్మరిక్, సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్ కూడా కావాలన్నమాట. ఓకేనా, ఈ ఆయిల్ చూడండి హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ హీట్ చేసిన ఆయిల్ ఇందులో పోసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఓకే, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. అలా అనేసి ఇంకా ఎక్కువ రోజులు కావాలనేసి ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకుంటే మట్టుకు పీసెస్ అనేది చాలా హార్డ్గా వచ్చేస్తుంది, అప్పుడు మనం తినలేము కూడా. ఇది లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేస్తుందండి. ఈ స్టేజ్లో మనము ఇది స్విచ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఓకే, ఆయిల్ లేకుండా. దీనిలోనే చికెన్ పీసెస్ అన్నీ సపరేట్ చేసుకున్నాక, ఈ చికెన్ పీసెస్ అన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాక ఈ రిమైనింగ్ ఆయిల్లోనే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి రా స్మెల్ అంతా పోయేంత వరకు. దాంట్లోనే మనం కరిపత్తా, కొంతమందికి గ్రీన్ మిర్చీస్ ఇష్టపడతారు, సో అది కూడా వేసుకోవచ్చు. సో ఫ్రై చేయాలి. సో మనం సపరేట్ అయితే చేసేద్దాం ఇప్పుడు. సో మనం ఈ చికెన్ పీసెస్ అన్నీ అయితే సపరేట్ తీసి పెట్టుకున్నామండి. రిమైనింగ్ ఆయిల్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఉంటుందన్నమాట. సో ఇందులో యాడ్ చేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. చూడొచ్చు, ఇది జింజర్ గార్లిక్ ఇది అయిపోతుంది, ఫ్రై అయింది. సో ఇందులో నేను కొంచెం కరిపత్తా తీసుకున్నాను అండి, కర్రీ లీవ్స్. సో ఇది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కర్రీ లీవ్స్ యాడ్ చేస్తే. కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఈ స్టేజ్లో మీకు కావాలంటే గ్రీన్ మిర్చీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో నేను యాడ్ చేయట్లేదు, యాక్చువల్గా ఇది కస్టమర్ అడిగారనమాట. సో నా క్లయింట్ యాక్చువల్గా తను ఎప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటారనమాట పికిల్స్. తను యూఎస్కి వెళ్తుందనేసి ఆర్డర్ చేస్తుంది. 2 kgs పికిల్ అనమాట ఇది నేను చేసేది. సో తన కోసం అనేసి చేస్తున్నాను నేను ఇప్పుడు. మీకు కూడా ఒకవేళ కావాలంటే నాన్ వెజ్ కానీ వెజ్ పికిల్స్ కానీ కావాలంటే నేను నంబర్ లాస్ట్లో ప్రొవైడ్ చేస్తానండి, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఫ్రై అయింది కరిపత్తా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసుకున్న దాన్ని మళ్ళీ ఇందులో వేసేయాలి. సో అది ఫ్రై చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా ఈ చికెన్ పీసెస్కి పడుతుంది అనమాట. ఓకే, ఒక 2 seconds 2 minutes ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అవ్వాలండి ఇది. సో ఇది యాడ్ చేసేసుకున్నాం అండి చికెన్ పీసెస్ అన్నీ ఇందులో. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్విచ్ ఆఫ్ చేసేయాలి స్టవ్. ఇది చల్లగా అయిపోవాలి, మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చేసేయాలి. సో రూమ్ టెంపరేచర్ వచ్చేసినాక మనం గ్రైండ్ చేసుకున్న మీరు చూడొచ్చు ధనియా పౌడర్, మేతి పౌడర్, జీలకర్ర పౌడరు, కారం, పసుపు, ఉప్పు ప్లస్ నిమ్మకాయ రసం ఇదంతా వేసేసి మిక్స్ చేసేసి నైట్ వదిలేసేయాలి. రేపటికి అది అంతా సోక్ అయ్యేసి అప్పుడు టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది, కానీ ఒకరోజు అలాగే మీరు వదిలేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది చల్లగా అయినాక నేను మళ్ళీ ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసినాక మీకు ఫైనల్గా ఎలా ఉంటుందో చూపిస్తానండి. సో ఇది చల్లగా అయిపోయిందండి, ఇది చికెన్ అయితే. సో ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేద్దాము. ఇలా ఉంటుంది. ఇందులో నేనైతే ఇప్పుడు ఏమి యాడ్ చేయలేదు, సో మీకు చూపించి యాడ్ చేయబోతున్నాను నేను. మనకి చిల్లీ పౌడరు ఒక 6 to 7 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో నింబు కూడా యాడ్ చేయాలన్నమాట. ఓకే, American chocolate. Dark, it's very good for my eyes. Bye. సాల్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ అండి.
ఓకే, టర్మరిక్ 1 టీ స్పూన్ అంతే. ఓకే, సో ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. I came again. Bye. Come here. Take a hold. ఇది ధనియా పౌడర్ అండి, చూడండి. ఓకే, 2, 3, 4. 3 స్పూన్స్ యాడ్ చేశానండి ధనియా పౌడర్. మేతి పౌడర్ ఇది 1, 2 స్పూన్స్ యాడ్ చేశానండి మేతి పౌడర్. ఓకే, జీలకర్ర పౌడర్ ఇది కూడా ఒక 2 స్పూన్స్. ఓకే, 1, 2, ఇది మిక్స్ చేసేసుకోండి. సో ఇది మనం ఇప్పుడు ఇదంతా యాడ్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇందులో మనము లెమన్ జ్యూస్ యాడ్ చేయలేదు. సో నేను లెమన్స్ అయితే స్క్వీజ్ చేసి లెమన్ జ్యూస్ తీసేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఒక 10 to 12 లెమన్ పీసెస్ తీసుకొని స్క్వీజ్ చేసేసి ఒక మీడియం సైజ్ లెమన్స్ ఉంటే చాలండి, సరిపోతుంది. మరి చిన్నది ఉంటే ఎక్కువ పడుతుంది. మీడియం సైజ్ లెమన్స్ అంటే చాలా సరిపోతుంది. సో ఇది ఇందులో మిక్స్ చేసేసేయాలి. ఓకే, నౌ జస్ట్ ఇది మిక్స్ చేసేసి ఈ స్టేజ్లో మీరు సాల్ట్, స్పైస్ లెవెల్ అదంతా ఒకసారి చెక్ చేసుకొని వదిలేసేయండి. ఓవర్ నైట్ వదిలేసేసేసినాక మీరు నెక్స్ట్ డే టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో. నాకైతే సరిపోతుందండి, అంటే నేను అంతా రేషియో బట్టి నేను తీసేసుకున్నాను అంతా. ఓకే, సో నేను స్టార్టింగ్లో ఆయిల్ ఎంత వేసానో చూడగలుగుతారు మీరు. ఇప్పుడు అంతా ఆయిల్ అంతా ఇంకిపోయింది చూడండి, లోపలంతా వెళ్ళిపోయింది. సో కొంచెంసేపటికి అంతా మళ్ళీ బయటికి వచ్చేస్తుంది 1-2 అవర్స్లో. ఓకేనా, ఇది ఓవర్ నైట్ ఇట్లానే వదిలేసేయాలండి. సో మనది చికెన్ పికిల్ అంతా ఇవాళ అయితే అయిపోయిందండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి వీడియోని. ఇంకోటి, మీకు ఇలాంటి పికిల్స్ ఏదైనా మీకు ఆర్డర్లో కావాలి అనుకుంటే కూడా నేను కమెంట్ బాక్స్లో నేను నంబర్ పెడతాను, లేకపోతే కింద నంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇది కాకుండా నాది బిజినెస్ వచ్చేసి పికిల్స్ కాకుండా కేటరింగ్ బిజినెస్ కూడా ఉందండి. వెజ్ అండ్ నాన్ వెజ్ చేస్తాను. సో ఆర్డర్స్ బట్టి చేస్తాను. ఎవరికైనా శాంపుల్గా టేస్ట్ పర్పస్ కావాలంటే కూడా నేను పంపిస్తాను అనమాట. ఎందుకంటే టేస్ట్ చూసేసినాకనే కొంతమంది ఆర్డర్ చేస్తారనమాట. సో అలా కావాలంటే కూడా నేను పంపిస్తాను. సో ట్రై చేయండి. సో ఇవాళకైతే ఇంతే అండి. చికెన్ పికిల్ ట్రై చేసేసి నాకైతే కమెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో అనేసి. ఓకేనా, బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ప్లస్ లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.